బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకు దాదాపుగా కొత్త పీసీసీలను ఏఐసీసీ ఫైనల్ చేసింది. ఇక ఈ మేరకు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను హైకమాండ్ ప్రకటించనుంది. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షునిగా కేసీ వేణుగోపాల్ నియమించనున్నట్లు సమాచారం. ఇక కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ పహేల్ రానున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకు దాదాపుగా కొత్త పీసీసీలను ఏఐసీసీ ఫైనల్ చేసింది. ఇక ఈ మేరకు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను హైకమాండ్ ప్రకటించనుంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి హరీష్. తెలంగాణ కొత్త బాస్ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ ఎవరైనా పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం అయితే ఇప్పటికే పలు దఫాలుగా కూడా ఢిల్లీ వేదికగా కూడా కసరత్తు జరిగింది. దాంట్లో ఇక్కడ పీసీసీ ముఖ్య నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల వాళ్ళ ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యం లేదు. ఇక దీనికి మరికొన్ని గంటల్లో సస్పెన్స్ పడే నేపథ్యం కనిపిస్తుంది. ఇక తెలంగాణతో పాటుగా వెస్ట్ బెంగాల్, కేరళ 3 రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులను ఏసీసీ ఖరారు చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ పీసీసీకి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇక అంటే తెలంగాణకు సంబంధించి పీసీసీ చీఫ్కి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏది అధిష్టానం ఇప్పటికే క్లియర్ చేసిన నేపథ్యం అది బీసీ సామాజిక వర్గానికే పీసీసీ ఇవ్వాలని కూడా అధిష్టాన నిర్ణయం మేరకు ఇక బీసీసీ అదైతే ఆ బీసీ సామాజిక వర్గం నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మజయాష్ గౌడ్, అలాగే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు తెర మీదకి వచ్చాయి. దీంట్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా అధికారికంగా ప్రకటించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా ఇక దీపాదాస్ మున్షి ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న దీపాదాస్ మున్షికి సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్కి ఆ పీసీసీ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేరళ పీసీసీ చీఫ్గా కూడా ఇప్పుడు కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న కేసీ వేణుగోపాల్కి సంబంధించి కూడా ఆయన కేరళ పీసీసీ చీఫ్గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక కేసీ వేణుగోపాల్ సంబంధించి ఆయన ప్లేస్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆయన ప్లేస్లో కూడా అశోక్ గెహ్లాట్ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ను కూడా ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని ఆమె ప్లేస్లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక అంటే మొత్తంగా ఈ కసరత్తు పైన కూడా పూర్తిగా ఏదైతే కొన్ని రోజుల పాటుగా కూడా కొనసాగుతూ వచ్చింది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పీసీసీలను నియమించారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా తెలంగాణతో పాటుగా వెస్ట్ బెంగాల్, కేరళ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ పీసీసీలను ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధపడ్డది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనరల్ సెక్రటరీకి సంబంధించి కూడా నిన్న ఏదైతే అధికారికంగా జనరల్ సెక్రటరీని కూడా ప్రకటించారు. ఇక పీసీసీ రేస్లో ఉన్న సంపత్ కుమార్కి సంబంధించి కూడా ఆయన కూడా జనరల్ సెక్రటరీ పదవి మరోసారి కట్టబెట్టింది. కాబట్టి ఇప్పుడు ఆ జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలకు సంబంధించి కూడా నిన్న ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక పూర్తిగా ఇప్పుడు పీసీసీకి సంబంధించి కూడా ప్రకటించేందుకు యోచనలో. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పూర్తిగా పార్టీ బలోపేతం చేసుకోవాలి. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఆ పార్టీని ఏదైతే
బలోపేతం చేసుకోవాలి. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీ ఆ లెవెల్లో జరిగే ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పిసిసి చీఫ్ క్లియర్ అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా వ్యూహాలకు సంబంధించిన రచనలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అయితే ముఖ్యమైన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు పిసిసి చీఫ్ను మారిస్తే తర్వాత పిసిసి సంబంధించిన సమావేశాలు కావచ్చు, ఇక స్థానిక సంస్థలకు ఏ విధంగా వెళ్ళాలి, ఇక గ్రామ స్థాయికి సంబంధించి కూడా పార్టీ బలోపేతం కావచ్చు, వీటన్నిటిపైన ఇక పిసిసి చీఫ్ దృష్టి సారిస్తారు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అధిష్టానం క్లియర్ చేసే యోచనలో ఉన్నది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకు మరికొన్ని గంటల్లో ఏదైతే ఈ సస్పెన్స్కు తెరపరనున్నది. కీర్తన. హరీష్, థ్యాంక్ యూ.